ఇప్పుడు మనం 2024 సంవత్సరం మార్చి నెల ద్వాదశ రాశుల్లో 10వ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ చూడు ఎలా ఉంది మకర రాశి వారి జాతకం మార్చి నెల 2024 సంవత్సరం శుభయోగం అశుభయోగం, విద్య కళ్యాణం, సంతానం, కెరీర్ విషయం, యోగబలం, విద్య విషయం, ఉద్యోగ విషయం, చదువు విషయం, తరించిన కార్యం, మనసుల మాట, కోరిక, చేసే పని ఎలా ఉంది, అంశబలం, నమ్మిన పని ఎలా ఉంది చూడితే. మరి జాతకంలో చెప్పాలంటే షిరిడి సాయిబాబా వచ్చిండండి మకర రాశి వారి జాతక బలంలా. అలాగే మాత్రం బాలకృష్ణుడు వచ్చిండు, మురళీకృష్ణుడు వచ్చిండు, గోపాలకృష్ణుడు వచ్చిండు. శ్రీకృష్ణుడు అంటే అందరూ చాలామంది అనుకుంటారు, అదృష్టవంతులు అనుకుంటారు, కానీ శ్రీకృష్ణుడు పడ్డంత బాధలు శ్రీరాముడు కూడా పడలేదండి. సరిగ్గా చదివితే అది అర్థమవుతుంది గీతాలో. ఆయన పుట్టుక నుంచి కరెక్ట్ మాత్రం ఆయన పుట్టిందే మాత్రం చెరసాలలో, పెరిగింది మాత్రం వేరే వాళ్ళ కాడ, ఎక్కడ పోయినా నిందలే ఆయనకు. 8 మంది భార్యలు అంటారు కానీ మాత్రం అది వరం తీసుకున్నట్టే. 16,000 మంది భామలు అంటారు కానీ వాళ్ళు ఋషులు. అలాగే మాత్రం అందరి గురించి న్యాయబద్ధంగా పాటించిండు కానీ ఎవరు వినలేదు. అందుకనే వారు మాయ చేసి మాట్లాడిండు. ఎంత మాయ చేసి మాట్లాడినా కానీ ధర్మ ప్రకారమే నడిపించిండు తప్ప కర్మ ప్రకారం నడిపించలేదు. కాబట్టి మాత్రం ఇన్న వాళ్ళకు మాత్రం ధర్మ ప్రకారం నడిపించిండు, ఇరని వాళ్ళకు కర్మ ప్రకారం నడిపించుడు. శ్రీకృష్ణుడు పడ్డంత బాధలు, నిందలు, నీలాప నిందలు, ఇబ్బందులు ఎవరు పడలేదు. కాకపోతే ఆయన నీలమేఘ శ్యాముడు కాబట్టి ఎన్ని బాధలు, ఎన్ని చిక్కులు, ఎన్ని చికాకులు, ఎన్ని బాధలు పడ్డా కూడా మాత్రం ఆ యుగంలో మాత్రం మంచిగా ఉన్నట్టే. ఎప్పుడు కపట సూత్రధారి లెక్క ఉన్నాడు కానీ కపట సూత్రధారి కాదు. ఎవరిని ఎక్కడ ఏ టైంలో ఎలా చేయాలి, ఏం చేపించాలి, ఏం చేపించాలి, ఎవరితో ఎలా ఉండాలనే ఆ యోగంలో పుట్టిండు కాబట్టి, కరెక్ట్ కంసమామ యోగంలో పుట్టిండు కాబట్టి అలా జరిగింది. ముఖ్యంగా ఎందుకంటున్నంటే మకర రాశి వారి జాతకంలో ఎల్నాటి శని ప్రభావం నడుస్తుందండి. ఎల్నాటి శని ప్రభావం లాస్ట్ ఘడియలో నడుస్తుంది. ఆ ఎల్నాటి శని ప్రభావం వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా శ్రీకృష్ణుడి ఆరాధన చేయాలి. శ్రీకృష్ణుడి ఆరాధన అంటే మాత్రం హరే రామ హరే రామ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే అని ఈ కలియుగ మంత్రం ఖచ్చితంగా నోటిలో ఉండాలండి. చాలా వరకు మంచిది. హరే రామ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే కలియుగ మంత్రం ఇది. చాలా వరకు శుభప్రద యోగం. రెండవది వచ్చిండు భక్తాంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి దర్శనం చేయటం. మూడవది సత్యనారాయణ స్వామి వారి ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశాలు ఉంటాయి. సత్యనారాయణ స్వామి సామాన్యంగా రారు, సత్యంగల దేవుడు అంటాడు సత్యనారాయణ స్వామికి. ఒక వివాహం అయితే కానీ, ఒక కళ్యాణం జరిగితే కానీ, ఏదైనా శుభ విశేషం జరిగితే కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే లక్ష్మీదేవత, సరస్వతి దేవత, విఘ్నేశ్వరుడు వచ్చిండు. మకర రాశి వారికి గత 6 సంవత్సరాల నుంచి శని నడుస్తుందండి. ఇప్పుడు లాస్ట్ ఘడియలో ఉంది వారి జాతకానికి. మార్చి ఏప్రిల్ నెలలో తగ్గే అవకాశం ఉంది. వీరి జాతకంలో మాత్రం మకర రాశి వారికి పట్టుదల ఎక్కువ ఉంటుందండి. ఆలోచన శక్తి చాలా ఉంటుంది. కష్టాన్ని సుఖాన్ని సరి సమానంగా తీసుకుంటారు. కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి పుట్టిన నక్షత్రం మకర రాశిలోనేనండి. శ్రావణ నక్షత్రం వారికి చాలా వరకు శుభప్రద యోగం ఉన్నది. కానీ ముఖ్యంగా ధనిష్ట నక్షత్రం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరి జాతకంలో ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదం 4వ పాదం వరకు కొన్ని ఇబ్బందులు చిక్కులు వస్తాయి. చాలా వరకు ఇబ్బందులు ఉన్నా కానీ మాత్రం వీరికి మనోధైర్యం చాలా వరకు ఉంటుంది. ధనపరంగా నష్టమైనా సరే మాత్రం కార్యాలు మాత్రం తప్పకుండా అవుతాయండి. వీరి పేరు మీద ఒక గృహం తీసుకోవాలనుకున్నా, కట్టాలనుకున్నా, కొత్త వాహనం తీసుకోవాలనుకున్నా, కొత్త పనులు మొదలు పెట్టాలనుకున్నా, వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా గురుబలం ఉంది వీరికి. గురుబలం, రాహుబలం, కేతుబలం ఉంది. శని ఉన్నా కానీ లాస్ట్ ఘడియలో ఉంది. పోత ఏం తీసుకుపోదండి. ఒకటి శనేశ్వరుడి స్వభావం ఏముందంటే 7.5 సంవత్సరాలు శని ఉంటుందండి. కొందరికి 2.5 సంవత్సరాలు స్టార్టింగ్లోనే మంచి జరిగే అవకాశం ఉంటుంది. ధనయోగం, కీర్తి యోగం, కళ్యాణ యోగం, సంతాన యోగం. కొందరికి 2.5 సంవత్సరాలు ధన నష్టం, సంసార నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం. లాస్ట్ 2.5 సంవత్సరాలు మైండ్ పని చేయకపోవటం, పిచ్చోళ్ళు కావటం, లేకుంటే మాత్రం వాళ్ళు చాలా వరకు విపరీతమైన ప్రవర్తనలో ఉండటం. ఈ 3 సంఘటనలు జరుగుతాయి. దానికి ఎల్నాటి శని ప్రభావం అంటారు. కాబట్టి వీరి జాతకం ఇప్పుడు నడిచే ఘడియ శని లాస్ట్ ఘడియలో ఉంది. మంచి జరిగే అవకాశం ఉన్నది. వీరి జాతకంలో చూడాలంటే కళ్యాణ విషయంలో కూడా కలిసి వస్తుంది. సంతానం మీద ఉన్న ఆపదలు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా శ్రావణ నక్షత్రం వారికి కలిసి వస్తుంది. ఆ పరమేశ్వరుడు దయ వలన మంచి జరిగే అవకాశం ఉంది. మీరు తప్పకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయాలండి. మోక్షకారకుడు. మన కోటి దేవతలు, 3 దేవతలు ఉన్నారండి. 3 దేవతల్లో తిరగాలంటే కుదరదు, తలుచుకోవడం తప్ప. కానీ తిరిగే వాళ్ళు ఉన్నారు కొందరు, చాలామంది. అని మాత్రం 100% మాత్రం 3 దేవతలు తిరగలేరు. కాబట్టి
ఈ కలియుగంలో మాత్రం మెయిన్గా అన్ని దేవతలకు రుణం ఉండాలి, కానీ శ్రీ వెంకటేశ్వర స్వామికి రుణం ఉండొద్దండి. మొక్కుబడి ఉన్నా, స్వామిని తలిచినా, మనం అనుకోకుండా తప్పకుండా ఈ కాడ వస్తామని మొక్కినా ఆ మొక్కుబడి అనేది బ్యాలెన్స్ పెట్టొద్దు. ఎందుకంటే ఆయన వడ్డీ కాసుల వాడు, నిలుదోపిడి కారకుడు. మన కర్మని నిలుదోపిడీ చేస్తాడు, మన దరిద్రాన్ని వడ్డీతో సహా తీసుకుంటాడు. కాబట్టి చాలా వరకు శుభప్రదం అయ్యే యోగం ఉండదు. విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది. అలాగే వివాహ విషయంలో ఆటంకాలు చిక్కులు ఉన్న వారికి మాత్రం రాబోయే కాలంలో మంచి శుభయోగాలు ఉంటాయి. అలాగే భార్యాభర్తలతో తగాదాలు, చిక్కులు, చికాకులు, కోర్టు కేసులు ఉన్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే సంతానం మీద అరిష్ట బాధలు ఉన్న వారికి తొలగిపోయే అవకాశం ఉంటుంది. వ్యవసాయదారులకు తిరుగు ఉండదు. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు మాత్రం తిరుగు ఉండదు. కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం రెవెన్యూ రంగం వారికి మాత్రం ధనయోగంలో కలిసి వస్తుంది. ముఖ్యంగా గవర్నమెంట్ వ్యాపారస్తులకు మంచిగా ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మంచిగా ఉంటుంది. వ్యాపారస్తులకు కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. వీరికి శనికి మాత్రం లాస్ట్ గడియ ఉంది కాబట్టి శనేశ్వరుని పూజ చేపించుకోవడం మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. మకర రాశి వారికి శుభం భూయత్.